ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలబడ్డారు. టీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో 4,13,65 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 407 కేంద్రాల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి 2 గంటల్లో 9.2% పోలింగ్ నమోదైంది. ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాల ఎన్నికల అధికారి కరణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. షేక్పేటలోని 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్య ఉంటే పరిష్కరించామన్నారు. అటు 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మా ప్రతినిధి చారి వెంగళరావు నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు వెంగళరావు నగర్ నుంచి. అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ చక్రి. ముఖ్యంగా వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి 54 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇటు ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు కూడా అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ఒక పోలింగ్ ప్రాంతంలో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి ఉదయం 7 గంటల నుంచి సుమారు 9 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఓ మాదిరిగా కొనసాగింది. ఆ తర్వాత 9 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కాస్త మందకొడిగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త నిదానంగా కూడా ఈ ఓటర్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో ఎప్పుడు కూడా 50% మించి పోలింగ్ జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఈసారి ఈ యొక్క ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉండబోతుంది. అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. పోలింగ్ కేంద్రంలో పూర్తిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు మరో 4 సిబ్బంది కూడా పూర్తిగా ఈ పోలింగ్ కేంద్రంలో ఆపరేట్ చేసినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అటు ఏజెంట్లు అంటే ఏదైతే వివిధ అభ్యర్థుల తరపున ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఒకవైపు కూర్చున్నారు. తర్వాత ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ నడిపించేటటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ కూడా మరొక సైడ్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క ఓటర్లంతా కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఎపిక్ ఐడి కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి మరేదైనా ఇతర ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ లాంటి ఇతర గుర్తింపు ఐడీలను కూడా ఇక్కడ చూపించి వారి యొక్క పేరును కూడా అక్కడ నమోదు చేయించుకున్న తర్వాత ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా ఈ యొక్క పోలింగ్ సరళి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈసారి అటు ఉప ఎన్నిక అయినటువంటి నేపథ్యంలో కూడా గతంతో పోల్చుకుంటే సాధారణ ఎన్నికల కంటే కూడా ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటు పోలింగ్ స్టేషన్లను కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ ఏదైతే ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి క్యూ లైన్లు ఎక్కువగా ఉండకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా చూడొచ్చు అటు ఈ యొక్క ఓటింగ్ కార్యక్రమంలో అటు వృద్ధులు కావచ్చు, అలాగే కొంతమంది వికలాంగులు, అలాగే ఈసారి కొత్తగా ఓటు నమోదైనటువంటి యువత కూడా ఎక్కువగా ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ లో చాలా ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి మొదటిసారి ఓటింగ్ లో పాల్గొన్నటువంటి యువత కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ సమాజం పట్ల ఉన్నటువంటి ఖచ్చితంగా వారు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలనేటువంటి సందేశాన్ని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఉన్నారు. ముఖ్యంగా అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగినటువంటి ఓటింగ్ లో భాగంగా కూడా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారు కావచ్చు, అలాగే ఉద్యోగాలకు వెళ్లేటటువంటి వారు ఈ రోజు ఉదయమే వచ్చి ఒక ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా వచ్చేటటువంటి వారంతా కూడా మరి కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటింగ్ ప్రక్రియ ఎంతో ట్రాన్స్పరెంట్ గా కూడా చాలా సరైన పద్ధతిలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ఈజీగా కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటుగా కూడా ఇక్కడ అటు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఓటర్ కి సంబంధించినటువంటి ఎపిక్ ఐడి, వారి యొక్క ఓటర్ స్లిప్ తో పాటు వారి ఉన్నటువంటి ఐడిని చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీరందరినీ కూడా లోపలికి పంపించేటటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బయట ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్లు కూడా వారికి ఏ పోలింగ్ బూత్ లో వారు వెళ్లాలని చెప్పేసి అటు మార్గదర్శకాలు కూడా నిర్దేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లలో ముసలి వాళ్ళు కావచ్చు, నడవలేని వృద్ధులు ఉన్నటువంటి వారందరి కోసం కూడా అవసరమైనటువంటి వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వీల్ చైర్ ని ఆపరేట్ చేయడం కోసం కూడా అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా అటు డ్రోన్స్ కు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా, అంటే డ్రోన్స్ ద్వారా కూడా పూర్తిగా సెక్యూరిటీ పర్యవేక్షించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడంతో పూర్తిగా కూడా ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా